కార్యక్రమంలో భాగంగా క్రేన్ సహాయంతో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వీళ్ళకి మహేశ్వర్ రెడ్డి గారు మరియు పురపాలక చైర్మన్ గండ్రాత్ ఈశ్వర్ గారు మరియు శివాజీ ఉత్సవ సంరక్షణ నరసింహరాజు గారు కలిసి క్రేన్ సహాయంతో శివాజీ విగ్రహానికి పుష్పగుచ్చాన్ని సమర్పించాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. ఎగరవేసి విజయధ్వంతులు నడిచిన మన ప్రథమ నాయకులు భాజపా ఎల్పీ నేత శ్రీ గౌరవ శాసనసభ్యులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే చంద్రభావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువశ్చ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిషా వర్ధయంతాం రాజాదిరాజాయ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కాపకామాయ వయ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పార్వేష్యం రాజ్యం మహారాజ్యమాధిపాత్యమయం సంగవర్యాదేశ సార్వభౌమ పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాణిహే తదప్య అభివృద్ధి గారిని నరేంద్ర గారిని మరియు డాక్టర్ నారాయణ చంద్రపతి గారిని మరియు డాక్టర్ నరహరి గారిని సహోదరులు రావుల రామ్నాథ్ గారిని సహోదరులు ఆహ్వానిస్తున్నాం. మరియు దాని రవీందర్ గారిని కూడా జాగ్రత్తగా వేడుకుంటున్నాం. తన కూడా సీనియర్ జూనియర్ కాదు. ప్రతి ఒక్క శివాజీ మహారాజ్ యొక్క అభిమానులు ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక మనసా వాచ కర్మల పనిచేసే ఒక కార్యకర్తలాగా నేను భావిస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మహిళా సభ్యులను మహిళా నాయకులను కూడా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా జరుగుతున్నాం. శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి, హిందువులందరూ సగర్వంగా నేను హిందువునని చెప్పుకునే రోజు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం పొందిన రోజు. ఎగరవేసి విజయధ్వంతులు నడిచిన మన ప్రథమ నాయకులు భాజపా ఎల్పీ నేత శ్రీ గౌరవ శాసనసభ్యులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని శివాజీ మహారాజ్ యొక్క ఔన్నత్యాన్ని గురించి వివరించాల్సిందిగా వారి మాటల్లో మనందరికి కూడా మరొకసారి ప్రసంగించాల్సిందిగా వేడుకుంటున్నాము. శివరాజు మహారాజ్ కి జై శ్రీరామ్. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవంలో నిర్మల్లో జరుగుతున్నటువంటి ఈ పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాతో పాటు పాల్గొన్నటువంటి నిర్మల్ పురపాలక సంఘ చైర్మన్ ప్రథమ పౌరుడు మిత్రులు గండ్రాత్ ఈశ్వర్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మిత్రులు సత్యనారాయణ గౌడ్ గారు, అయ్యన్న గారు భూమయ్య గారు, ఈ కార్యక్రమానికి చైర్మన్ అధ్యక్షుడు మిత్రులు నరసింహరాజు గారు, డాక్టర్ కృష్ణరాజు గారు, రావుల రామ్నాథ్ గారు,
జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు న్యాయవాది అంజన్ కుమార్ రెడ్డి గారు, రాజేశ్వర్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు మిత్రులు అరవింద్ గారు, సాదం అరవింద్ గారు, అదే మాదిరి కౌన్సిలర్స్, ఇక్కడ విచ్చేసినటువంటి నా మిత్రులందరికీ, భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సోదరులందరికీ కూడా, సోదరి మనందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు తెలుసు, యావత్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఒకే ఒకడుగా హిందూ రాజుగా ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు తను చేసినటువంటి యుద్ధాలు, తను సాధించినటువంటి విజయాలు మీ అందరికీ తెలుసు. అలాంటి గొప్ప నాయకుడు భారతదేశంలో పుట్టి ఆ రోజు మనను ఆక్రమించుకున్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి హిందూ రాజుగా పేరొందినటువంటి మహనీయుడు మరి ఛత్రపతి శివాజీ గారు ఈరోజు మనము గుర్తు చేసుకుంటా ఉన్నాం.